अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्परमेष्टिगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमदाङ्कुशदासाय नमः श्रीमद्व्यामनमुनये नमः श्रीराममिश्राय नमः श्रीपुण्डरीकाक्षाय नमः श्रीमन्नाथमुनये नमः श्रीमते षट्कोपाय नमः श्रीमते विश्वक्सेनाय नमः श्रियै नमः श्रीधराय नमः ओं नमो वेंकटेशाय। శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఉన్నటువంటి భగవద్బంధువులారా అందరికీ కూడా ఏకాదశి వ్రత మాహాత్మ్యాన్ని గురించి ముందుగా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ వ్రతాలు మనం చాలా రోజులుగా ప్రతి ఏకాదశి రోజు కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. అందరూ చూచి ఆచరించి తరిస్తున్నారనేసి మనకు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ సంవత్సరంలో డిసెంబర్ 1వ తేదీన మోక్షద ఏకాదశి అంటే మోక్షాన్ని కలిగించే ఏకాదశి అనేటువంటిది వస్తూ ఉందని మనకు తెలుస్తూ ఉన్నది. దీనిలో ప్రధానంగా ఎప్పుడు వస్తుందంటే ఈ సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే మోక్షద ఏకాదశి అని మన పెద్దవాళ్ళు నామకరణం చేశారు. మన పూర్వాచార్యులందరూ కూడా దానిని ఆచరించారు. ఈ వ్రతాన్ని ఎట్లా ఆచరించాలి, దీనిని ఇంతకు మునుపు ఎవరు ఆచరించారు, ఏం ఫలితం కలిగింది అన్నటువంటివి కూడా మనం క్లుప్తంగా 4 విషయాలు చెప్పుకుందాం. మనం ఏకాదశి వ్రతాన్ని గురించి చెప్పుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే ఆచరించాల్సినటువంటి ధర్మాలు, ఆచార వ్యవహారాదులు వీటి గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఏ ఏకాదశి నాడైనా దానికి కొన్ని నియమ నిబంధనలు మన పెద్దవాళ్ళ చేత ఏర్పాటు చేయబడ్డాయి. దానిలో ప్రధానంగా ఏ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలన్నా దశమి రోజు రాత్రి సంకల్పం చేసుకోవాలి. మరుసటి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. 3వ రోజు ఉదయాన్నే ద్వాదశి పారాయణ అనుభవించాలి. అయితే ప్రధానంగా దశమి రోజు రాత్రి మనం పగలపూట నిత్యకర్మానుష్ఠానం కృత్వా అన్ని కర్మలు పూర్తి చేసి సాయం సమయంలో భగవద్ ఆరాధన చేసి తీర్థాన్ని స్వీకరించి లఘువుగా ఏదో ఒక ప్రసాద భక్షణం చేయాలి. దాన్నే ఉపాహారం అంటాం, పలహారం అంటాం. ఏదో వాళ్ళ ధర్మాను ప్రకారం దాన్ని స్వీకరించి పరుపు మీద కాకుండా నేల మీద పడుకోవటం అన్నటువంటిది ఆగమ ధర్మం. మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ అర్చకాదయో నిత్యకర్మానుష్ఠానం కృత్వా దేవాలయం ప్రవేశ్య. ప్రతి ఒక్కడికి కూడా నిత్యకర్మానుష్ఠానం ఉంటుంది. అది ఉదయం పూట 4:30-5 గంటల మధ్యలో నిద్రలేచి మొదటగా మనం హరినామస్మరణ చెయ్యాలి. హరినామస్మరణ చేసిన తర్వాత కృష్ణ అష్టకం అంటే కృష్ణుడి గురించి చదువుకోవాలి. ఎందుకనంటే కృష్ణుడు ద్వాపర యుగంలో 5500 సంవత్సరాల క్రితం మనకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి పరమాత్మ. ఆయన చెప్పినటువంటిదే మనకు చాలా గ్రంథాలు ఈరోజు బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆయన చెప్పిందే కూడా గీతాశాస్త్రం. తర్వాత ఏం చేయాలి, నిత్యకర్మానుష్ఠానం చేసుకున్న తర్వాత భగవద్ ఆరాధన చేస్తానని సంకల్పం చేసుకుని ఏకాదశి వ్రతం రోజు మనం విశేషంగా స్వామికి నిత్య ఆరాధన చెయ్యాలి. నిత్య ఆరాధన అంటే ఏంటండి, మామూలుగా అర్ఘ్యం పాద్యం ఆచమనం గంధం ధూపం దీపం నివేదన ఇట్లాగే ఇవి 32 ఉపచారాలు ఉన్నాయని శ్రీపాంచరాత్ర ఆగమ గ్రంథాలలో మన ఋషులు తెలియపరిచారు. దానిలో మొదటగా 5 ఉపచారాలు పంచోపచారైర్దేవస్య మంత్రాసన పరిగ్రహే. ఉదయం లేస్తాం, మన గృహ తిరువారాధన దగ్గరికి వెళ్తాం, దాన్ని పరిశుభ్రం చేస్తాం, తాళం లింగంచ నాళంచ
వామదక్షిణ తాడనం. ఈ యొక్క ముందు ఎడం చేతిని కొట్టి మళ్ళీ కుడి చేతిని కొట్టి మళ్ళీ ఎడం చేతిని కొట్టి తలుపులు తెరుస్తాం. దానిలోకి వాయువుని ప్రవేశపెడతామన్నమాట. అంటే రాత్రిపూట మనం ఏకాంత సేవ చేసిన తర్వాత సహస్రార హుంభటు అనేటువంటి మంత్రం చేత ఈ యొక్క సుదర్శన ముద్రతో దాన్ని పూర్తి చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే మనం దానికి ప్రధానమైనటువంటిది అక్కడి నుంచి మళ్ళీ ఉదయాన్నే మనం చేసే కార్యక్రమం ఏమిటంటే ఆ యొక్క భగవంతుని నిద్రలేపటం. నిద్రలేపిన తర్వాత ఆయనకి స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, ఊర్ధపుండధారణ, షోడశోపచార పూజల ద్వారా 32 ఉపచారపూర్వకం 32 ఉపచారాల ద్వారా అనేక ఉపచారాల ద్వారా స్వామిని మనం మేలుకొల్పుతాం. సుప్రభాతాదులు కూడా సహస్రనామాదులు కూడా అన్నీ దానిలోనే వస్తాయి. తర్వాత ఏం చేస్తాం? భగవంతుడికి నివేదన పెడతాం. ఇక్కడ ఏకాదశి వ్రతం మనకు కానీ భగవంతుడికి కాదు. అంటే మనం నిరాహారమై నిర్జలమై ఇటువంటి యొక్క వాళ్ళ సాంప్రదాయ ప్రకారం అక్కడ ఉండటం జరుగుతుందన్నమాట. దానిలో ప్రధానంగా ఏంటంటే నిరాహారం అన్నటువంటిది కొంతమంది పూర్తిగా ఆహారం తీసుకోకుండా, కొంతమంది పూర్తిగా ప్రసాద భక్షణ స్వీకారం చేసేటట్లుగా, కొంతమంది అవి రెండు అంటే స్వామికి నివేదించినటువంటి ప్రసాదాన్ని తీర్థాన్ని స్వీకరించి కూడా చేస్తూ ఉంటారు. అది త్రిమతస్థులు వాళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారం చేస్తూ ఉంటారన్నమాట. అయిన తర్వాత మనం ఏం చేస్తాం? వాళ్ళ ప్రకారం తీర్థప్రసాదాలు స్వీకరించి మళ్ళీ మనం వారిని ప్రార్థన చేస్తూ భగవంతుడికి దగ్గరగా మనం ఉంటాం. అంటే ఉపసమీపేత్యర్థ అని మనం చెప్పుకున్నాం. అంటే సమీపముగా ఉండుట. ఎవరికి అంటే భగవంతుడికి. ఏం చెయ్యాలి? విష్ణు పూజ చేయాలి. తర్వాత ఏం చేయాలి? జపం చేయాలి. తర్వాత ఏం చేయాలి? దానం చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఆయనను స్మరిస్తూ ఆయన పక్కంబటే కూర్చోవాలన్నమాట. ఇది ఉపవాస విధి అంటారు దీనిని. ఈ రకంగా చేస్తూ ఈ యొక్క భగవన్నామ సంకీర్తనతోనే గడపాలి. నేను చాలాసార్లు మీకు అనేక పర్యాయాలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదేదో ఏకాదశి వ్రతం అంటే చేశామన్నట్లు కాకుండా భగవంతుడితోటి సత్సంబంధం కలిగేటట్టుగా చెయ్యటమే ఏకాదశి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం అని మనకు తెలుస్తుందన్నమాట. ఆయన ప్రార్థన చేస్తాం. సాయం సమయంలో చక్కగా మళ్ళీ పరమాత్మకి అర్ఘపాద్య ఆచమనాదులు షోడశోపచార పూజలు చేసిన తర్వాత భగవంతుడిని ప్రార్థన చేస్తూ నిరాహార్యై. ఇంకో విశేషం ఏంటంటే పగలపూట ఏదైనా ప్రసాదం స్వీకరించవచ్చు, తీర్థం స్వీకరించవచ్చు. రాత్రిపూట మాత్రం ఎటువంటి పదార్థము ఘన పదార్థం స్వీకరించకుండా ఇటువంటి ఏదైతే ద్రవ పదార్థాలు ఉంటాయో వాటిని స్వీకరిస్తూ వాటిని సేవిస్తూ మనం ఏం చేస్తామంటే ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడ పనుకోవాలి? భూమి మీదే పనుకోవాలి. ఎందుకని భూమి మీద పనుకోవాలి? మృత్తికా హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. భూమి మీద అంటే భూస్పర్శ కనుక తగిలినట్లయితే మహాపాపాలన్నీ నాశనం అయిపోతాయి అనేసి వేదధర్మం చెబుతుంది. కాబట్టి భూమి మీద పడుకుంటాం. స్వామిని గురించి మనం ధ్యానం చేస్తాం. అట్లాగే స్వామిని గురించి మనం తపస్సు చేస్తాం. స్వామిని గురించి మనం తపిస్తాం. స్వామితో మనం మమైక్యం చెందుతాం. ఎందుకంటే మీరే నాకు దిక్కు, వేరే వాళ్ళు లేరు అని ప్రార్థన చేస్తాం. ఈ రకంగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మరుసటి రోజు ఉదయాన్నే లేచి నిత్యకర్మ అనుష్ఠానం అయిపోయిన తర్వాత కొంతమంది సూర్యోదయానికి పూర్వమే పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే తరువాత దానిని ఆచరిస్తూ తర్వాత ఏం చేస్తారు? ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారన్నమాట. ఇది మనకు జరుగుతున్నటువంటిది ఏకాదశి వ్రత మాహాత్మ్యము. తర్వాత ఏం చేయాలి? దీని గురించి మనకు విశేషంగా ఇంకేం చెప్పాడు? అసలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించారు? దీని పేరేంటండి? మోక్షద ఏకాదశి. అంటే మోక్షాన్నిచ్చే ఏకాదశి. ఎవరికి ఇచ్చారు మోక్షము అంటే చాలా కాలం క్రిందట ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ద్వారా ఈ యొక్క
ఏకాదశి వ్రతం అందరికీ తెలిసింది అని చెబుతున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే అంటే ముఖ్యంగా ఇక్కడ ఈరోజు గీతాశాస్త్రాన్ని కృష్ణ పరమాత్మ భక్తులకి చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉందన్నమాట. అదొకటి. మూడోది ఏంటంటే ఈ వ్రతాన్ని విచారించే యొక్క విధి విధానాలు కూడా మనకు చెప్పారు. చాలా కాలం కిందట ఏంటంటే మనకు ఒక మహర్షి ఉండేవాడు. ఆయన తండ్రి గారైనటువంటి వాడు ఒక దీనిలో అంటే నరకంలో పడ్డాడనేసి ఆయనకి కల వచ్చిందట. ఆ కల వచ్చేసరికల్లా ఆయన మిగతా భక్తులందరినీ కూడా అడిగి మనం ఏం చెయ్యాలి, దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి అని అడిగితే ఋషులు చెప్పారట. ఏం చెప్పారు ఋషులందరూ కూడా? వెంటనే ఒకటి చెప్పారు. మీరు మోక్షద ఏకాదశి నాడు గనక ఆ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీ తండ్రి గారికి మోక్షం వస్తుంది, సిద్ధిస్తుంది అని చెప్పారన్నమాట. అప్పుడు ఏం చేశారు వీళ్ళందరూ కూడా? ఆ యొక్క వ్రతాన్ని ఆచరించే విధానం అడిగి ఆ రకంగా ఆచరించారు. తద్వారా ఆ మహానుభావుడికి మోక్షం సిద్ధించింది. ఆ యొక్క తండ్రికి మోక్షాన్ని కలిగించినటువంటి తనయుడు కూడా గొప్పవాడయ్యాడు అని మనకి తెలుస్తుంది. ఇంకోటి ఏంటండి, ఆ రోజు గీతా శాస్త్రం, గీతా జయంతి. గీతని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మని స్మరించి గీతా పారాయణం చేయాలి. అట్లాగే ఈ లోకానికి గీతాశాస్త్రాన్ని అందించినటువంటి వ్యాసుణ్ణి స్మరించుకోవాలి. వ్యాసుడి ద్వారా వచ్చినటువంటిది ఏదైతే ఉందో విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అట్లాగే ఇంకేం చేయాలి? గో పూజ చేయాలి. ఎందుకంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని మనకు చెప్పు ఉండటం వల్ల మనం గోపూజని చక్కగా ఆచరించాలి. గోవుని పూజించాలి. ఏకాదశి వ్రతంలో గోవుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అనేక రకములైనటువంటి పాపాలు నశించిపోతాయని ఆగమధర్మం చెబుతుంది. सकल देवतारूपिणि गोमहालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी सकल देवतारूपिणि गोमहालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी भारतीय संस्कृति की गो संतति मूलधनम अन्नि पुराणालु तेलिपे गोमात गोप्पदनम जगतिलोन गोमातदि प्रथम स्थानम अनि चाटेनु तिरुमल तिरुपति देवस्थानम జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేల్పు వైతివే గోమాత सकल देवतारूपिणि गोमहालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగ
జ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం ఓ ధూళిని దేవతలే ధరించెదరురా ఓ శక్తిని ఓంకారమి కీర్తించునురా పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవేపు వైతివే గోమాత జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత అట్లాగే ఇంకో విషయం కూడా దీనిలో చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. ఏ రోజైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తావో 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం కూడా వస్తుందనేసి మనకు తెలుస్తుంది. అందుకని మోక్షద ఏకాదశి నాడు మనం ఏం చేస్తాం? పరమాత్మని ప్రార్థన చేస్తాం. పరమాత్మ చెప్పినటువంటిది ఏంటి? గీతాశాస్త్రం. గీతాశాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ పారాయణ చేస్తాం. గీతాశాస్త్రంలో అంతర్భాగమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తాం. దానికి ప్రధానకర్త అయినటువంటి కృష్ణ పరమాత్మని అర్చిస్తాం. ఈ లోకానికి తెలియపరిచినటువంటి వ్యాసుడు, శుకుడు ఇటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ మనం ఈ యొక్క ఏకాదశి వ్రతం అంటే మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే మొదటి ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటున్నారు కాబట్టి దాన్ని ఆచరిస్తాం. స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భానుర్ ఆదిదేవ పురంధరః అశోకస్తారణస్తార శౌరిః సౌరజనేశ్వరః అనుకూలశతావర్త పద్మీ పద్మనివేశనః పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్షిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః అతులశరభో భీమా సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సః మహీధరో మహాభాగో వేగవానమిదాసనః ఉద్భవక్షోభనో దేవ శ్రీగద్భః పరమేశ్వరः కారణం కారణం కర్త వికర్త గహనో గుహః వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానదో ధ్రువః పరద్వీ పరమస్పష్ట దుష్ట పుష్ట స్వేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః
वैकुण्ठः पुरुषः प्राणद प्रणवप्रदुः हिरण्यगर्भस्य तृग्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वरक्षिणः विस्तारस्तावरस्तानु प्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णः सविष्टो भूधर्मयूपो महामगः नक्षत्रन्वेमि नक्षत्री क्षमक्षामः समीहनः यज्ञयज्ञो महेशस्य क्रतुः सतं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुहृतः सुमुखः सूक्ष्मः सुदोषः सुषदः मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्वपसो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सलो वस्वी रत्नगर्भोदनेश्वरः धर्मगुद्धर्मी सदक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशु विधाता कृतलक्षणः गभस्तनेमि सहस्रस्र सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देववृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपोमृतः सोमा पुरुजित्पुरुसप्तमः विनयो जय सत्यसन्धो दासार्हस्राम्पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो विक्रमः अम्भो निधिरनन्तात्मा महोदरिशयोऽन्तकः आजो महार स्वाभाव्यो जिता मित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्द सत्यधर्मा त्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिशताध्यक्ष महाशृङ्गकृतान्तकृत्. మోక్షద ఏకాదశిలో ఇంకో గొప్ప విత్తనం ఏంటంటే, మన పితృదేవత ఎవరైనా సరే నరకంలో గనక ఉన్నట్లయితే నరక బాధల నుంచి తప్పించడానికి మనం వాళ్ళ ఎదురుగా ఆచరించకుండా పరమపదించుంటారు. మనం వాళ్ళ పేరు మీద ఈ వ్రతాన్ని ఆచరించి ఆ ఫలితాన్ని గనక వాళ్ళకు గనక ధారపోసినట్లయితే ఫలితాన్ని ధారపోయాలన్నమాట. అప్పుడు ఆ ఫలితం ద్వారా వాళ్ళకి ఉత్తమ లోకాలు పరమపదం నచ పునరావర్తతే అనావృత్తి శబ్దాద్ అనావృత్తి శబ్దాదని గీతాశాస్త్రం అంటే శ్రీభాష్యం చెప్పినట్లుగా తిరిగి రానటువంటి లోకానికి వెళ్ళి నిత్యమైనటువంటి వైకుంఠంలో ఉంటాడు అనేసి మన కృష్ణ పరమాత్మ ద్వారా మనకు తెలుస్తుంది. సాక్షాత్తు కృష్ణుడు చెప్పినటువంటి ఈ యొక్క వ్రతం, ఎందుకంటే కృష్ణుడు చెప్పి తద్వారా ఆచరించినటువంటి వాళ్ళు. అటువంటి ఋషులందరినీ ప్రార్థన చేసుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటూ మోక్షద వ్రతాన్ని మనం ఆచరిస్తూ మన పితృదేవతలకు కూడా మోక్షాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ప్రాధేయపడుతూ మనం స్వామిని అర్చిద్దాం, తరిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. Oh